నమస్తే. ఎస్టడీస్కి స్వాగతం. నేను మీ సంపత్. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబానికి 12 లక్షల వరకు నో ట్యాక్స్ బెనిఫిట్ అనేది జరగడం జరిగింది. సో దాని గురించి వాళ్ళ మెయిన్ పత్రికలు ఏమేమి కవర్ చేశాయో, ఏమేమి మ్యాటరో ఒకసారి మెయిన్ పత్రికలు హెడ్లైన్స్ చదివే ప్రయత్నం చేద్దాం. ఇక ముందు హంస బ్యానర్ రైటింగ్ ఏం కవర్ చేసిందో చూద్దాం. వికసిత భారత్ లక్ష్యం 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు 10 రంగాల్లో ప్రగతిపై ప్రత్యేక దృష్టి, సాగు, ఎస్ఎంఎంఈ పెట్టుబడులే గ్రోత్ ఇంజన్లు, ఆర్థికం సహా 6 కీలక రంగాల్లో భారీ సంస్కరణలు, వేతన జీవులపై అనూహ్యకరణ, 12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మక నిర్ణయం, దేశ గతిని మార్చే అద్భుతమైన బడ్జెట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. విద్యుత్ డిమాండ్ దృష్ట్యా బొగ్గు ఉత్పత్తి పెంచాలి, నిత్యం 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయాలని సింగరేణి సిఎండి బలరాం అధికారులను ఆదేశం. కొత్త రేషన్ కార్డులు కొందరికే, ఫిబ్రవరిలో కేవలం 1497 మందికి మాత్రమే కార్డులు అందించేందుకు పౌర సరఫరాల విభాగం అధికారులు తుది జాబితాను సిద్ధం. పెండింగ్లో 11,000 దరఖాస్తులు, పరిశీలనలో 3,400 కార్డులు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సున్నా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు విమర్శ. రేవంత్ రెడ్డి హనీమూన్ ముగిసింది, పరిగిలో జరిగిన సభలో కేటీఆర్ విమర్శ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే, ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్, పాలస్తీనులకు పునరావాసమా, ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన అరబ్ దేశాలు, అవినీతి ఆరోపణలు నాక్ చైర్మన్, సభ్యులను అరెస్ట్ చేసిన సిబిఐ. ఇది హంస దినపత్రిక కవర్ చేసిన మెయిన్ హెడ్లైన్స్. ఇక స్వేచ్ఛ, తెలంగాణకు గుండు సున్నా, కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు నీల్, మంత్రులు ఆఫీసర్లతో సీఎం రివ్యూ, ప్రతిపాదనలు పట్టించుకొని సెంట్రల్, పాలమూరుకు రాని జాతీయ హోదా, మెట్రో రైలు, ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు, విభజన హామీలపైన ప్రస్తావన లేదు, రాష్ట్రానికి జీరో బడ్జెట్ పేరుతో ఫ్లెక్సీలు, గతంలో గాడిదగుట్టు ఫోటో ప్రచారం, కేంద్రంతో సఖ్యతగా ఉన్న నో యూజ్ ప్రాక్టీస్నే రిపీట్ చేసిన మోదీ సర్కార్, టార్గెట్ మారిన కిషన్ రెడ్డి బండి, రాష్ట్రానికి ప్రియారిటీ లేదని విమర్శలు. తెలంగాణకు అన్యాయం, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టాం, కానీ పట్టించుకోలేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే పెద్దపీట వేశారు, మిగిలిన రాష్ట్రాలను విస్మరించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలతో చర్చించి పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తాం. తెలుగు కోడలైన ఇంత అన్యాయమా? తెలుగు కోడలైన నిర్మలా సీతారామన్ తెలంగాణపై ప్రేమ చూపలేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కేంద్రం గాడిదగుడ్డు బడ్జెట్ ఇచ్చింది. ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉంది. ఎన్నికల కోసమే బీహార్కు నజరాలు ఇచ్చారు. బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది. టీపీసీసీ మహేష్ కుమార్. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు, ఇది కేంద్ర బడ్జెట్. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉంటుంది. వచ్చే 10 ఏళ్లలో ఎస్ఎంఈల బడ్జెట్లో 1.50 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు కూడా లబ్ధి జరుగుతుంది. తెలంగాణలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు లబ్ధి చేరుతుంది. రాష్ట్రానికి 10,000 కోట్లు రాబోతున్నాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. తెలంగాణ ఊసేది, ఈసారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. రాష్ట్రానికి మళ్ళీ డొల్లతనమే కనిపించింది. తెలంగాణ ప్రజలకు ఇది తీవ్ర నిరాశ. బడ్జెట్ పాన్ ఇండియా విధానాన్ని తీసుకోకుండా రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. పక్కనున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల సహాయం అందిస్తూ తెలంగాణకు మొండి చేయి చూపించారని కేటీఆర్ నిన్న పరిగి బహిరంగ సభలో చర్చించారు. ఇక మిడిల్ క్లాస్ బడ్జెట్, వేతన జీవులకు వరాలు, పన్ను స్లాబుల్లో కీలక మార్పులు, రక్షణ రంగానికి ప్రాధాన్యం, గ్రామీణ భారతానికి సంక్షేమం, తొలి ప్రాధాన్యతగా వ్యవసాయం, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, పెట్టుబడులు, టర్నోవర్లో సడలింపులు. మొత్తం మీద 50.65 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, 28.37 లక్షల కోట్ల రాబడి అంచనా, 12 లక్షల ఆదాయంపై నో ట్యాక్స్. ఇది ప్రజల బడ్జెట్. సేవింగ్స్, పెట్టుబడులు, మినిమం వృద్ధి రేటు పెరుగుదలకు దోహదపడుతుంది. 150 కోట్ల మంది దేశ ప్రజల కళలకు ప్రతీక ఈ బడ్జెట్. ప్రతి భారతీయుడి కళను నిజం చేసే బడ్జెట్ ఇది. యువతకు అనేక రంగాల్లో ప్రవేశం కల్పించాం. సామాన్య వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి దిశ వైపు నడిపించబోతున్నారు. సాధారణంగా బడ్జెట్ అంటే ప్రభుత్వ రాబడిపైన ప్రధానంగా దృష్టి ఉంటుంది. ఈ బడ్జెట్ అందుకు విరుద్ధం.
దేశ పౌరుల జేబుల్లో డబ్బులు మిగిలేలా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. సామాన్య పొదుపులు పెరిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. కేంద్ర బడ్జెట్ 2025-26 అందుకు బలమైన పునాదులు వేసిందని ప్రధాని మోడీ నిన్న ట్విట్టర్ ద్వారా ప్రశంసించడం జరిగింది. స్టార్టప్ల కోసం ఫండ్ అండ్ ఫండ్స్ పథకం. వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలో అదనంగా 10,000 సీట్లు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం భారత్ ట్రేడ్ నైట్. వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-26 కేంద్ర బడ్జెట్. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాం. పన్నుల స్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టింది. పన్ను మినహాయింపు ఆదాయ పరిమితిని 12 లక్షలకు పెంచాం. దాదాపు 1 కోటి మంది చెల్లింపుదారులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను ఉపశమనం ఇచ్చినప్పటికీ ప్రజా వ్యయాల్లో ఎలాంటి తగ్గింపులు ఉండబోవు. నిర్మలా సీతారామన్. ఇక సమగ్ర స్వరూపం గురించి చూస్తే మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 39,44,255 కోట్లు. మూలధనం వ్యయం వచ్చేసి 11,21,090 కోట్లు. వడ్డీ చెల్లింపులు వచ్చేసి 12,76,338 కోట్లు. గ్రాంట్స్ ఇన్ ఏడు 4,27,192 కోట్లు. ఇక రెవెన్యూ లోటు వచ్చేసి 5,23,846 కోట్లు. ద్రవ్య లోటు వచ్చేసి 15,68,936. ఇక కాంగ్రెస్లో కలకలం. 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీతో అలజడి. ప్రైవేటు హోటల్లో వారంతా చర్చిందేమిటి? ఫోన్ చేసి మరీ పిలిపించాల్సిన అవసరం ఏమిటి? ఓ మంత్రిపై తిరుగుబాటు చేయడమే లక్ష్యమా? సీరియస్గా తీసుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హాజరైన వారి నుంచి వివరాలు రాబట్టిన పీసీసీ. నియోజకవర్గ సమస్యలపై చర్చించామని రిప్లై. భేటీలో పాల్గొనలేదంటూ కొంతమంది క్లారిటీ. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య పెరిగిన అగాధం. సమన్వయం కుదిర్చేందుకు సీఎం ప్రయత్నం. సోషల్ మీడియాలో మీ హస్తం ఏది? అస్తవ్యస్తంగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో. సమన్వయ లోపంతో పోతున్న పరువు. అధికారం లేనప్పుడు దూకుడుగా నిర్ణయాలు. పవర్లోకి వచ్చాక పలచనవుతున్న కాంగ్రెస్ వింగ్స్. చేసింది చెప్పుకోవడంలో వెనుకబాటు. విపక్షాల విమర్శలకు కౌంటర్ కరువు. ఏడాది పాలన పోల్తో బయటపడ్డ డొల్లతనం. ప్రతి పోస్ట్ని పాజిటివ్గా మార్చుకుంటున్న ప్రతిపక్షం. పగ పట్టుకొని అదే పనిగా దుష్ప్రచారం. పిఆర్ వ్యవస్థను లైట్ తీసుకోవడంలో లీడర్లతో అసంతృప్తి. 2023లో తెలంగాణ గడ్డపై తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన ప్రత్యేక తెలంగాణ తర్వాత అధికారం దక్కడానికి 10 ఏళ్లు పట్టింది. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి కృషితో పాటు సోషల్ మీడియాకి రోల్ పోషించింది. కానీ పవర్లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోకి ఆ సోషల్ మీడియానే సమస్యగా మారింది. సమన్వయ లోపం, నాయకుల ధోరణి, ఫెయిల్యూర్ టీం వల్లే ఇదంతా. T20 ఆడాల్సిన టైంలో టెస్ట్ మ్యాచ్లో జిడ్డు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో కాంగ్రెస్ సోషల్ మీడియా తీరు అలాగే ఉంది. విద్యుత్ డిమాండ్ ఫిక్స్. జనవరిలో 15,205 మెగావాట్లకు చేరిన వినియోగం. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ వినియోగంలో భారీ అభివృద్ధి. విద్యుత్ శాఖ అధికారులతో సందీప్ కుమార్ రివ్యూ. ఇక దిశ. ఇది ప్రజా బడ్జెట్. గతంలో బడ్జెట్ అంటే ప్రభుత్వ ఖజానా నింపడానికి ప్రయత్నించేవారు. కానీ ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు జేబుల్లోకి మరింత డబ్బు రాబోతుంది. దేశ అభివృద్ధి ప్రయాణంలో పౌరులను భాగస్వామ్యం చేసే బడ్జెట్ ఇది. ఆదాయ పన్ను మినహాయింపుల వల్ల మధ్యతరగతి వేతన జీవుల లబ్ధి పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్ ఊతమిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. బుల్లెట్ గాయాలకు కట్టు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిలో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమూలమైన మార్పు అవసరం. కానీ దేశ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద కొన్ని అంచనాలు లేవు. బడ్జెట్ స్వల్పకాలిక సంస్కరణలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఈ బడ్జెట్ బుల్లెట్ గాయాలకు కట్టువేయడం లాంటిది. రాహుల్ గాంధీ. 2047 వికసిత్ భారత్ మన లక్ష్యం. ఈ టార్గెట్ చేరుకోవడానికి మనకున్న ఇంజన్లు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు. వీటిని పరిగెత్తించడానికి ఇంధనం ఈ సంస్కరణ. నిర్మలా సీతారామన్. ఇక మిడిల్ క్లాస్ బడ్జెట్. ఐటీ మినహాయింపులు 12 లక్షల వరకు. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్. వేతన జీవులకు కేంద్రం ఊరట. చిన్న పరిశ్రమల పరిమితిని 10 లక్షలకు పెంపు. కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు మహిళలు, ఎస్సీ ఎస్టీలకు 2 కోట్ల లోన్. రైతుల కోసం పీఎం ధాన్య కృషి యోజన. ఎన్నికల రాష్ట్ర బీహార్కు ప్రత్యేక కేటాయింపులు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. ఏఐ అభివృద్ధికి 500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ కేంద్రాలు. వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ రికార్డు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మిడిల్ క్లాస్కు ఊరట కలిగించేలా ఉన్నది. ముఖ్యంగా వేతన జీవులకు భారీ రిలీఫ్ ఇచ్చింది. ఏకంగా 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపును ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు రుణ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది.
మహిళలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన మొదటిసారి పరిశ్రమలు ప్రారంభించేందుకు 2 కోట్ల వరకు లోన్లు అందిస్తామని ప్రకటించింది. తొలిసారి దేశ బడ్జెట్ 50 లక్షల కోట్ల మార్కు దాటింది. మరోవైపు వరుసగా 8వ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 50.65 లక్షల కోట్ల పద్దును లోక్సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ కోసం సంస్కరణలు కొనసాగిస్తామని చెప్తూనే సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. పాత పన్ను విధానం గురించి ప్రస్తావించిన నిర్మలమ్మ ఐటీ మరింత సులభతరం చేయడానికి వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను తెస్తామని వెల్లడి. బడ్జెట్లో తెలంగాణపై విమర్శ డిప్యూటీ సీఎం బట్టి. పేద మధ్యతరగతి రైతుల సంక్షేమ బడ్జెట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు గుండు సున్నా కేటీఆర్. ఈ ఏడాది జనగణనలో లేనట్టే బడ్జెట్లో కేటాయించింది 574.80 కోట్లు మాత్రమే. గతంలో ప్రతిపాదించింది 8,754.23 కోట్లు అయితే సెన్సెక్స్ ఎన్పిఆర్కు మొండి చేయి. జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ యథాతథం బడ్జెట్లో ప్రస్తావించిన నిర్మలా సీతారామన్. 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్. అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ. నేడు సబ్ కమిటీకి కులగన నివేదిక. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రివ్యూ. స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్, ప్రభుత్వ పనితీరుపై చర్చ. వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. ఈ నెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై తేల్చేందుకు వేగం పెంచిన సర్కారు అందులో భాగంగానే పలు చర్యలు చేపడుతుంది. నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి వాటిని ఆమోదించేందుకు ప్లాన్ చేస్తుంది. నివేదికలు ప్రభుత్వానికి అందడం, అనంతరం కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి కేబినెట్కి అందించడం, ఆ తర్వాత మంత్రివర్గంలో వాటికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర మంత్రివర్గ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తెలంగాణకు మళ్లీ నిరాశే. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రతిపాదన కరువు. విభజన చట్టం హామీలు, మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం. సీఎం కోరినా కనీసం స్పందించని కేంద్రం. కేంద్ర బడ్జెట్ 2025-26లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. బడ్జెట్లో తెలంగాణ పేరును ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కొత్త కార్యక్రమాలకు, పథకాలకు, వివిధ సంస్థలకు నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి చేసిన వినతులకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలు అమలు చేయాలని, కొత్తగా ప్రతిపాదించిన వాటి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందులో మెట్రో 2వ దశకు నిధులు కేటాయింపు ప్రధానమైందని, మెట్రో నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నిధుల ద్వారా ప్రాజెక్టు ముందుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రైవేటు సంస్థలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో 2వ దశను చేపట్టాలని సీఎం ఆలోచన చేశారు. మొత్తానికైతే తెలంగాణకైతే నిరాశ మిగిలింది. ఏదైతే ముఖ్యమంత్రి ప్రతిపాదించాడో ఆ ప్రతిపాదించిన ఒక్క అంశాన్ని కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడం, బడ్జెట్లో పెట్టకపోవడం తెలంగాణకు మళ్ళీ మొండి చేయ చూపించింది. బడ్జెట్ సమగ్ర స్వరూపం 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూలు 34,20,409 కోట్లు. మూలధనం వసూలు 16,44,936 కోట్లు. మారిన స్లాబ్ల ప్రకారం ఆదాయంపై ట్యాక్స్ ఇలా ఉంది. 12 లక్షల వరకు నో ట్యాక్స్, ఉద్యోగుల వ్యాపారకు బిగ్ రిలీఫ్. 4 లక్షల వరకు జీరో ట్యాక్స్, 4 నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్స్, 8 నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్స్, 12 నుంచి 16 లక్షల వరకు 15% ట్యాక్స్, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన ఉన్న వాళ్ళకి 30% ట్యాక్స్ విధించనుంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు. రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన. కిసాన్ క్రెడిట్ కార్డు లోను 5 లక్షలకు పెంపు. 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లోనే డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. ఎడ్యుకేషన్లోకి ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్. 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్ళు. రక్షణ రంగానికి దండిగా పైసలు. లోక్సభలో 25-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తగ్గే ధరలు ఇవి. క్యాన్సర్, ఇతర వ్యాధులు, మందులు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్స్, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఎల్సిడి ఎల్ఈడీలు, ప్రొజైన్ చేపలు, చేపల పేస్ట్, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు. ఇక పెరిగే ధరల విషయానికి వస్తే స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్ఫ్,
ఫ్లాట్ ప్యానెల్స్, డిస్ప్లేలు, టీవీలు, ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ ఉత్పత్తులు. ఇన్నాళ్ళు ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్స్లతో మిగులుబాటు లేక తిప్పలు పడుతున్న వేతనజీవికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పని లేదని బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళలు సంక్షేమానికి ప్రియారిటీ ఇస్తున్నామని తెలిపింది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ తీసుకొస్తున్నట్లు చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్గాలకు ఆరోగ్య బీమా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్లను కేంద్ర బడ్జెట్ శనివారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కొత్త పన్ను విధానంతో కోటి మందికి ప్రయోజనం, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ. పార్లమెంట్లో వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్. కేంద్రం అప్పు 180 లక్షల కోట్లు. ఈ ఏడాది 15,27,700 కోట్లు పెరిగే ఛాన్స్. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం అప్పు 180 లక్షల కోట్లకు పెరిగింది. శనివారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం అప్పుల వివరాలు ప్రస్తావించారు. 2025-26 ఏడాదికి గాను కేంద్రం అప్పు 180,78,000 కోట్ల పెరిగినట్లు అంచనా వేశారు. అందులో దేశీయ అప్పు 174 లక్షల కోట్లు, విదేశీ అప్పు 6,63,920 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది 24-25 బడ్జెట్లో 165,50,553 కోట్లు అప్పుగా చూపింది. అందులో దేశీయ అప్పు కింద 159,32,257 కోట్లుగా, విదేశీ అప్పు 6,18,295 కోట్లుగా వెల్లడించింది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి తాను సుడిగుండంలోకి. ముప్పేట ముట్టల్లో చిక్కిన అధికార పార్టీ వంకర టింకర్ చర్యలతో రాష్ట్రం అస్తవ్యస్తం. ప్రజల పాలిట భయహస్తంగా అభయహస్తం. ఇచ్చిన హామీలు అమలవక జనంలో ఆగ్రహం. కొందరు నేతల భోగం, తెలంగాణ ఆగమాగం. పెచ్చిరిల్లిన అవినీతి, మంత్రుల్లో కొందరి అతి, ప్రజల్లో పలచన, ఎమ్మెల్యేల వేరు యోచన. సుప్రీం అల్టిమేటం, ఉప ఎన్నికల ఖాయం. ఫలించని డైవర్షన్ ఎత్తుగడ, పార్టీలో గడిబిడ, దారితెన్ను లేని పాలన, కేసీఆర్ పెన్ను గర్జన. తెలంగాణలో చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ అని నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటెం ఇచ్చుకున్నది. ఇక సాక్షి, వేతన జీవే లక్కీ భాస్కర్, 12,75,000 వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కీలక సమస్యల ప్రస్తావన లేకపోయినా ఆదాయ పన్ను బునజా. తన దర్శకత్వ ప్రతిభతో క్లైమాక్స్ సీన్ను అద్భుతంగా ఆవిష్కరించిన మోదీ. ధరలు, నిరుద్యోగం, రూపాయి పతనంపై కట్టుదిట్టమైన చర్యలు లేవు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీల ప్రస్తావన లేదు. లక్ష్మీ కటాక్షం బీహార్కి, ఢిల్లీ ఎన్నికలపైనే కన్ను. 2025-26 బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక సాక్షి బ్యానర్ ఐటమ్గా ధరలు తగ్గేవి ఇవే అంటూ ఒక వార్తనైతే ప్రచురించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 36 రకాల ప్రాణాధార ఔషధాలు, 35 లక్షలకు పైగా విలువైన విదేశీ మోటార్ల సైకిళ్లు, విదేశీ ప్రీమియం కార్లు, ఆహారం, పానీయాల పరిశ్రమలో ఉపయోగించే సింథటిక్ పరిమళ ద్రవ్యాలు, కొన్ని రకాల నగలు, స్వర్ణకారుల ఉత్పత్తులు, ఈథర్నెట్ స్విచెస్, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఆట వస్తువుల, బొమ్మల విడిభాగాలు, ఇవి తగ్గే ధరలు. ఇక పెరిగే ధరల గురించి చూస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫ్లాట్ ప్యానెళ్లు, టచ్ స్క్రీన్ డిస్ప్లేలు, కొన్ని రకాల వస్త్రాలు, దిగుమతి చేసుకునే పాదరక్షలు, స్మార్ట్ టీవీలు, సోలార్లు, సెల్ఫ్స్, యంత్రాలు ఉపయోగించే టెంపర్లు, పీవీసీ ఫ్లెక్స్ ఫిలింలు, పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు. ఇక కేంద్ర బడ్జెట్పై సీఎం అసంతృప్తి. రాష్ట్ర ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష. అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లేఖ రాసే యోచన. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనపై చర్చ. చిల్లి గవ్వ కూడా తేలదు. తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తేలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలని. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా అందులో 2 మంత్రులున్నా తెలంగాణకు నయా పైసా రాలేదని చెప్పేసి నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మేడం సర్ప్రైజ్, వేతన జీవులకు పన్ను బొనజా. 12.75 లక్షలకు 12,75,000 వరకు ఐటీ లేదు. కోటి మందికి ఊరట. కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం. వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహం.
1,00,00,000 మంది గిగా వర్కర్లకు సామాజిక బీమా కిసాన్ కార్డుల రుణాలు 5 లక్షల వరకు పెంపు, ధనధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు, ఢిల్లీ బీహార్ ఎన్నికలకు లక్ష్యంగా పలు నిర్ణయాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం, బీమా రంగంలో ఎఫ్డీఐలు 100% పెంపు, 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు, క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్ సెంటరు, 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీఎస్, ప్రభుత్వ స్కూళ్లకు అటల్ ల్యాబ్స్, బ్రాడ్బ్యాండ్స్, వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్ ఊరట, రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనకు రక్షణ కోట్ల వడ్డీ రహిత రుణాలు, లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. తెలంగాణకు ద్రోహం, 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు. జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. సెస్ల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం. బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా. ఇక ఈనాడు విషయానికి వస్తే, వికసిత భారత్ లక్ష్యం, వృద్ధికి ఊతం, స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్, తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు, పరిమితుల మధ్యన అందరినీ మెప్పించే యత్నం, 60 ఏళ్లు దాటినా వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు, ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్దపీట. తెలంగాణపై తీవ్ర వివక్ష, ఉప ముఖ్యమంత్రి మండిపాటు, భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఉత్తమ్ శ్రీధర్ బాబు నిరసనగా నేడు పీసీసీ ధర్నాలు. ఎలా ముందుకెళ్దాం? కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. 24-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సుదీర్ఘ భేటీ, పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ. పాతవి రావు, కొత్తవి లేవు. బడ్జెట్లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే. రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు గాలికి, ప్రాధాన్య ప్రాజెక్టులకు రిక్తహస్తం. ఇక హైదరాబాద్లో కార్పుల కలకలం, పాత నేరస్తుని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు, హెడ్ కానిస్టేబుల్ కారులోకి దూసుకెళ్లిన తూట, నిందితుడి పట్టువేత. ఇక ఇది ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్. ఏది ఏమైనప్పటికీ రేపు సోమవారం రోజు ప్రవేశపెట్టే వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏం జరగబోతుంది, ఇంకా ప్రజలకు ఏమన్నా ఊరట లభించే అవకాశం ఉందా లేదని తెలిసే వరకు వేచి చూడాల్సిందే.